ప్రియులైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున మీ అందరికీ శుభాభివందనములు. ప్రియులరా, దేవుని యొక్క ఉన్నతమైన మాటలు, ఆయన మనుషులను ప్రేమించి ఆయన ఇచ్చిన దివ్యమైన గ్రంథం దేవుని వాక్యం. నిజంగా చెప్పాలి అంటే దేవుడు తన మనస్సును లేదా తన హృదయాన్ని మనుష్యుల మీదే ఉంచాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు. ఆయన హృదయంలో దాగి ఉన్న శాశ్వతమైన సత్యం మనుషుల దగ్గరే ఉంచాడు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పవచ్చు. ఎందుకంటే దివ్యమైన పరిశుద్ధమైన దేవుని గ్రంథం ఆయన మనస్సును, తన హృదయంలోని మాటలను ఆయన బైబిల్ ద్వారా మనుషుల దగ్గర పెట్టాడు అంటే దాని అర్థం దేవాది దేవుడు తన మనస్సును మనుష్యుల హృదయానికి, మనుష్యుల యొక్క చేతుల్లోకి తీసుకొచ్చాడు. అది మానవ హృదయంలో ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పమే. ప్రియమైన దేవుని వర్లారా, ఈ సాయంత్రకాలపు వేళలో మనం దేవుని మాటలను ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క హృదయానికి దగ్గరైన ఎందరో భక్తులు, గొప్పవాళ్ళు, విశ్వాసులు, వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారు చేసిన అర్పణలు, త్యాగాలను గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించగలిగితే దేవుడు వ్రాయించిన దివ్య గ్రంథంలో ఆయన రాయించిన మాటను మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వల్లారా, ఒకసారి ఆదికాండంలోని ఒక మాటను మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపెరు, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం దేవుని దివ్యమైన గ్రంథాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన రాయించిన మాటను ఆలోచించగలిగితే, దేవుడు హేబేలు అర్పణను లక్ష్యపెట్టాడు. హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, అసలు కయ్యూని విషయాన్ని కొద్దిసేపు మనం పక్కకు పెడితే హేబేలు గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే, అసలు దేవుడు హేబేలు యొక్క అర్పణను ఎందుకు లక్ష్య పెట్టాడు అని చూస్తే నిజంగండి హేబేలుకున్న విశ్వాసం ఎంత గొప్పది అని మనం ఆలోచించగలిగితే, నిజంగండి బైబిల్లో వ్రాయబడిన మాటలు మనం చూసుకోగలిగితే అద్భుతమైన సంగతులు మనం అర్థం చేసుకోవచ్చు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ మాటల్లో నిజంగానే హేబేలు గారు దేవునికి అర్పణను తీసుకొచ్చాడు అని మనం చదువుకున్నాం. ఆ అర్పణలో కూడా ఆయన ఎలాంటి అర్పణను తీసుకొచ్చాడు? ఆయన ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడంటే, హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని రాయబడి ఉంది. అనగా తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను అని రాయబడి ఉంది. అంటే ఎందుకండి తొలుచూలులో పుట్టిన వాటినే ఎందుకు తీసుకురావాలి? అందులోనూ క్రొవ్విన వాటినే ఎందుకు తీసుకొచ్చాడు? మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, నిజంగానే హేబేలు గారు మరి దేవునికి అర్పణ ఇచ్చిన నాటికి ఆయనకి ఏమైనా అప్పటికి ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏమైనా రాయించాడంటే అలాంటిది ఏం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ధర్మశాస్త్రం లేకపోయినా రాబోయే తరాలలో దేవుడు ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటంలో దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. అదే తొలుచూలు వాటిని నాకు అర్పణగా తీసుకురండి అని దేవుడు చెప్పాడు. అంటే దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని నిజంగండి మోషే గారి ద్వారా ఇజ్రాయేళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత తరాల్లో నిజంగండి అది ముందుగానే హేబేలు గారు గ్రహించాడంటే ఎలా సాధ్యమైంది మనం ఆలోచించాలి. నిజంగండి
హేబేలు గారు ఎంత దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడైతే ధర్మశాస్త్రము లేకపోయినా కూడా, ధర్మశాస్త్రము లేకున్నా కూడా దేవుని హృదయాన్ని ఎరిగి, నిజంగా అంటే ఎంత మంచి హృదయంతో తొలుచూలు పుట్టిన వాటిని తీసుకొచ్చాడు అసలు. ప్రేమైన దేవుని వాళ్ళారా, నిజంగా అండి హేబేలు గారి యొక్క మనస్సు లేదా ఆయన హృదయం ఎంత గొప్పది. మరలా ఆ మాటను చదువుకోగలిగితే, హేబేలు కూడా తన మందిలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టను. హేబేలును తర్వాత అతని యొక్క అర్పణను లక్ష్య పెట్టాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు హేబేలు తీసుకొచ్చిన ఆ అర్పణ నిజంగా ఉండి శ్రేష్టమైనదే, గొప్పదే అని చెప్పొచ్చు. ఎందుకంటే తొలిచూలిది, దాంట్లోనూ మరలా క్రొవ్వినది అని మనం చదువుకున్నాం. ఇప్పుడు హేబేలును అతని అర్పణను మొట్టమొదటిగా దేవుడు దేన్ని చూసాడట? హేబేలును చూశాడు. నిజంగా అండి హేబేలులో ఏముందని చూశాడు ఆయన? దేన్ని బట్టి ఆ యొక్క హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడు అని రాయబడి ఉంది. నిజంగా అంటే దేవుడు మానవ హృదయాన్ని చూస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు మానవ హృదయాన్ని చూస్తాడు. ఇంకా చెప్పాలంటే మానవ హృదయం మంచిదైతే ఆ మానవ హృదయం కొరకు దేవుడు ఆ మంచి మనిషి కొరకు, ఆ మంచి హృదయం కొరకు, దేవుణ్ణి ప్రేమించే హృదయం కొరకు, దేవుని యందు విశ్వాసం కలిగి బ్రతికే ఆ యొక్క హృదయం కొరకు దేవుడు వేచి చూస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మనం చరిత్రలో చూసుకోగలిగితే నిజంగా అండి సమూయేలు గ్రంథంలో దేవుడు వ్రాయించిన ఒక మాటను మనం చదువుకుందాం. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయాన్ని మనం చూసుకోగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓకేనా? 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, సమూయేలు మొదటి గ్రంథము. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని రాయబడింది. ఏమని రాయబడిందండి? యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హృదయమును లక్ష్య పెట్టే యెహోవా. హేబేలును అతని అర్పణను దేవుడు చూసేట. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అంటే హేబేలు యొక్క పైరూపాన్ని చూసి దేవుడు దాన్ని లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క పైరూపాన్ని చూడలేదు. దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూసేవాడు ఆయన. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ సందర్భాన్ని మీకు అందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో మీరు చదువుకుని ఉంటుంటారు. కానీ మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను చూడండి. ఏమండి, రాజైన సౌలు యొక్క మనస్సు వలన, హృదయం వలన, అతని యొక్క చేష్టల వలన విసిగిపోయిన దేవుడు ఇజ్రాయేలీలను పరిపాలించటానికి మంచి హృదయం కలిగిన మంచి మనిషి కావాలి అని చెప్పి దేవుడు సమూయేలు అనే ఆ ప్రవక్తను దావీదు గారిని అభిషేకించటానికి నిజంగా బెత్లెహేముకి పంపించేశాడు. బెత్లెహేముకి ఎవరి దగ్గరికి పంపించాలనుకున్నాడు అంటే యెష్షయి గారి ఇంటికి పంపించాలన్నాడు. ఇకపోతే ఈ యెష్షయి ఎవరు అంటే దావీదు గారి యొక్క తండ్రి. ఈ యెష్షయి గారికి 7 మంది కాదండి 8 మంది కుమారులు. ఆ 8 కుమారుల్లో నిజంగా దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు యెష్షయి గారి ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో అది నేను చెప్తాను అంటే, సరే తండ్రి మీరు చెప్పినట్టుగా నేను వెళ్తానని చెప్పేసి సమూయేలు గారు బయలుదేరి వెళ్ళిపోయాడండి. అక్కడికి వెళ్ళాక నిజంగా యెష్షయి గారిని అడిగాడండి, మీ కుమారులు ఎక్కడండి అని అడిగాడు. మీ కుమారులు ఎక్కడంటే ఉన్నారు. ఇది ఒక కుమారుడు వచ్చాడండి, పెద్ద కుమారుడు వచ్చాడు. ఆ సందర్భాన్ని మనం చూసుకోగలిగితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి
నిజముగా యెహోవాను అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచియున్నాడు అనుకొనెను. అనగా యెష్షయి కుమారుడైన ఏలీయాబు ఇలాగ రాగానే సమూయేలు గారు, ప్రవక్త అయిన సమూయేలు గారు అనుకున్నాడో కూడా దేవుడు రాయించాడు. ఏమనుకున్నాడట? ఆయన ఇలాగ రాగానే నిజంగండి ఆ ఏలీయాబును చూడగానే నిజంగండి దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడేనేమో అనుకున్నాడట. మనుష్యులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టాడు. ఈయన అనుకున్నాడు, కానీ వాస్తవానికి దేవుడు ఎన్నుకున్నది ఏలీయాబును కాదు. తర్వాత అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుల పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని రాయబడింది. అంటే పైరూపానికి ఏలీయాబు గారు అందంగా ఉన్నారు కావచ్చు, హైటు పర్సనాలిటీ ఉన్నది కావచ్చునేమో, ఆయన కన్నులు, ఆయన ముఖ అరవిందం బాగుందేమో బహుశా. కానీ దేవుడైతే ఏం చెప్పాడంటే, నువ్వు పైరూపాన్ని నువ్వు లక్ష్య పెట్టద్దు, పైరూపాన్ని నేను చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని అన్న సంగతిని ప్రవక్త అయిన సమూయేలుకు గుర్తు చేశాడు. ఆ తర్వాత మరలా యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను అని రాయబడింది. తర్వాత అబీనాదాబు వచ్చేసాడు. యెష్షయి పిలిచాడండి తన కుమారుణ్ణి. పిలవగానే సమూయేలు చూశాడు, ఏమండి ఇతనే అని అంటే యెష్షయి అడిగాడు, ఇతనే అంటే ఇతను కాదు. అతను రాగానే చెప్పేశాడు, దేవుడు ఇతన్ని కోరుకొనలేదు. అంతే కదా, దేవుడు కోరుకొనలేదు అని రాయబడింది. ఏలీయాబుని త్రోసివేసెను అని రాయబడింది. అంటే మనుషులుగా ఏంటంటే మనం దేన్ని చూస్తామంటే రండి, మనుషులను ఫస్ట్గా వారి యొక్క ముఖాన్ని చూస్తాము, వారి యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఏంటో చూస్తాము, ఇంకా ఆలోచిస్తే వారి యొక్క సోషల్ స్టాటస్ ఏమో చూస్తాము, వారి యొక్క ఎకనామికల్ పొజిషన్ ఏమో చూస్తాం. కానీ దేవుడు ఇదేది చూడడండి. అదే కదా దైవ హృదయం అంటే. అబీనాదాబు వచ్చినా కూడా దేవుడు అతన్ని కోరుకొనలేదు అన్న మాట మనం చదువుకున్నాం. యెష్షయి అబీనాదాబుని పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదు అనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. షమ్మాను కూడా పిలిచాడు యెష్షయి. దేవుడైతే అతన్ని కూడా కోరుకొనలేదు అని అన్నాడు. తర్వాత మరలా ఏం జరిగింది? యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు అంటున్నాడు, యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడేనున్నారా అని యెష్షయిని అడగగా అతడు ఇంకను కడసరివాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడి వచ్చే వరకు మనము కూర్చుందుమని యెష్షయితో చెప్పగా. అండి మిగతా వాళ్ళందరూ వచ్చిరట. అందరూ వస్తే కూడా నేను ఎవ్వరినీ కూడా కోరుకొనలేదు అని అన్నాడు. నేను ఎవ్వరినీ కోరుకొనలేదు, వీరెవ్వరినీ కోరుకోలేదు. ఇంకెవరైనా ఉన్నారా నీ కుమారులు ఎవరైనా అని అడిగాడట. ఉన్నాడండి ఆయన. అందరినీ పిలిచాడు కానీ ఏమండి దావీదు గారిని పిలవలేదండి. ఈయన ఎక్కడున్నాడట? ఎక్కడో గొర్రెలకు కాపరిగా గొర్రెలు కాయచున్నాడట ఆయన. ఉన్నాడండి ఇంకొకతను అని అంటే ఇంకొకతను ఉన్నాడు, కానీ ఆయన కడసరివాడు ఉన్నాడు, చివరివాడు 8వ వాడు, ఆయన గొర్రెలు కాస్తున్నాడు. అంటే అతన్ని పిలువనంపము, ఆయన వచ్చేంత వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తా, రండి మనం కూర్చుందామని అన్నాడట. చూసారా ప్రియమైన దేవుని వర్లారా, ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేశాడా? తర్వాత వచనం మనం ఇక్కడ చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా 12వ వచనం, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రనివాడు, చక్కని నేత్రము గలవాడు, చూచుటకు సుందరమైన వాడును ఉండెను. అతడు రాగానే నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాడిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రియమైన దేవుని వారిలా ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే నిజంగా అంటే దేవుడు మానవ హృదయాన్ని చూసేవాడు అన్న మాట చెప్పబడింది చూసారా?
అంటే హృదయాన్ని లక్ష్య పెట్టే యెహోవా గనుక దావీదు గారు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. మరి దావీదు గారు వచ్చేంత వరకు ఎదురు చూశాడా సమూయేలు గారు? అవునండి, ఎదురు చూశాడు. అదే కదా, నీది మంచి హృదయం అయితే, మరలా చెబుతున్నాను, నీ హృదయం మంచిదైతే నిజంగా దేవుడు నీ కొరకు ఎదురు చూస్తాడన్న సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. నీ మంచి హృదయమా? ఇదిగో ఈ 7 త్రోసివేశాడు, 7 నేను కోరుకోలేదు అని అన్నాడు. నిజంగా ఆయన కోరిన హృదయము వలె మనదుంటే ఎంత బాగుంటుందండి. అసలు దేవుడే ఎదురు చూశాడా? అవునండి, సమూయేలు గారు ఎదురు చూశారు, కూర్చొని ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? సమూయేలు గారు ఎవరు? దేవాది దేవుని యొక్క ఆయన ప్రతినిధి, దైవ ప్రతినిధి, ప్రవక్త, దేవుని మాటను తన మాటగా చెప్పే ఒక ప్రవక్త ఆయన. ప్రియమైన దేవుని వారలారా, మనం చూసుకోగలిగితే నిజంగా మన హృదయం మంచిదైతే దేవుడు కూడా మన కొరకు ఎదురు చూస్తాడండి. ప్రియమైన దేవుని వారలారా, అంటే దావీదు గారి హృదయం అంత మంచిదా? నిజంగా 100% అంటే చాలా మంచిది. దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడాయన, మానవ హృదయాన్ని చూసేవాడాయన. నిజంగా ఒకసారి మనం బైబిల్లో రాయబడిన సంగతులు మీరు చూసుకోగలిగితే నిజంగా దావీదు గారు ఒకానొక సందర్భంలో ఫిలిస్తీయులు దావీదు గారిని ఇజ్రాయేలీనందరినీ కూడా గొల్యతు అనే అతను దూషిస్తున్న వేళలో ఏం చెప్పాడు ఆయన? మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఆ టైంలో మీరు గమనించగలిగితే సమూయేలు వచ్చినప్పుడు తండ్రి దావీదు గారి యొక్క హృదయం ఎంత గొప్పదో గుర్తించినట్టుగా మనకు అనిపించట్లేదు అక్కడ. ఇంకా చెప్పాలంటే సహోదరులు ఏమైనా దావీదు గారి హృదయం ఇంత మంచిదన్న సంగతి ఏమైనా గుర్తించారా అని అంటే గుర్తించలేదు. ప్రియమైన దేవుని వారలారా, గొల్యతుకు అలాగే దావీదు గారికి యుద్ధం జరగటానికంటే ముందుగా మీరు చూసుకోగలిగితే నిజంగా సహోదరులు కూడా దావీదు గారి పట్ల ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా మాట్లాడారని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ప్రియమైన దేవుని వారలారా, అక్కడే అదే సమూయేలు గ్రంథంలోని 17వ అధ్యాయాన్ని మీరు చూసుకోగలిగితే సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయం పక్క అధ్యాయంలోనే 17వ అధ్యాయము సమూయేలు గ్రంథము 28వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగోండి, అతడు వారితో మాట్లాడునది అతని పెద్ద అన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందని ఎవరి వశము చేసితివి? నీ గర్వము నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ సందర్భాన్ని గుర్తు చేస్తాను చూడండి. ఏలీయాబు యుద్ధంలో ఉన్నాడు, అనగా అటు గొల్యతు పిలుస్తున్నాడు, ఏమని? మీరు యుద్ధానికి రండి, నేను ఓడిపోతే నా రాజ్యం అంతా ఓడిపోయింది అన్నట్టుగా ఆ ఫిలిస్తీయుడైన ఆ గొల్యతు సవాల్ చేస్తున్న సందర్భం అదంతా కూడా. ఆ టైంలో ఇజ్రాయేలీలలో ఇతను ఏలీయాబు ఒకడు. ఇజ్రాయేలీ సైన్యములలో ఏలీయాబు అలాగే వాళ్ళ యొక్క తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే వారికి భోజనం ఇవ్వటానికి నిజంగా యెషై పంపించాడు దావీదు గారిని. ఏమని? మీ అన్నలు అక్కడ యుద్ధానికి వెళ్ళారు కదా, వారికి ఆహారం ఇవ్వడానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ వస్తువులన్నిటినీ, ఆహార పదార్థాలను తీసుకొచ్చి ఇవ్వడానికి వచ్చేసాడండి. ఆ సందర్భంలో ఆ యుద్ధాన్ని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక వాయిస్ వినిపిస్తుంది, ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటంటే గొల్యతు అనేవాడి శబ్దం వినిపిస్తుంది. వాడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో నేను ఫిలిస్తీయుల తరపున నేను యుద్ధం చేస్తాను, మీలో నుంచి ఒక్కడు వస్తే చాలు, నేను ఓడిపోతే మా యుద్ధం మేమంతా ఓడిపోయినట్టే అని చెప్పేసి ఇజ్రాయేల్ని దూషిస్తున్నాడు. అలాగే ఇజ్రాయేలు దేవుడైన యెహోవాని కూడా దూషిస్తున్నట్టుగా మనం అక్కడ చదువుతాం. అలాంటి సందర్భంలో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పేసి ఆ దావీదు గారు ఏం ఆలోచించాడో, ఏం మాట్లాడాడో మనం చూసుకోగలిగితే సమూయేలు గ్రంథంలోనే అదే 17వ అధ్యాయము 26వ వచనంలో ఏం చెబుతున్నాడు ఆయన?
దావీదు గారు అంటున్నారు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇజ్రాయేలీల నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా. ఏమడిగాడు? ఏంటండి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు? సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇలా మాట్లాడడం ఏంటి? జీవము గల దేవుని యొక్క ప్రజలైన ఇజ్రాయేల్ని తిరస్కరించి మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని దూషిస్తున్నాడు. అసలు ఒకవేళ వాడినే గనక చంపితే, కొడితే దానికి తగిన బహుమతి ఏంటి అని అడిగాడండి. ఈ మాట్లాడుతున్నప్పుడు పక్కన ఎవరు విన్నారు ఇవే మాటలు? ఏలియా విన్నాడు. ఏంట్రా నువ్వు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నావు? మరి నీకు నాన్న అప్పగించిన ఆ చిన్న గొర్రె మంది ఎక్కడ పెట్టినావు? ఎవరు వశం చేసి వచ్చేసి ఇక్కడికి వచ్చేసావు? తమ్ముడు ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని కూడా ఆలోచించకుండా, నీ హృదయ గర్వం నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలియదా? ఎందుకు వచ్చావు నువ్వు? ఇదిగో ఈ యొక్క యుద్ధాన్ని చూడడానికి వచ్చావు కదా, ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టుగా యుద్ధాన్ని చూడడానికి వచ్చావు కదా, యుద్ధం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావు కదా, నీ హృదయ గర్వం నాకు తెలుసు అంటున్నాడు. చూసావా? ఇదిగో మనం మా కింది మాటలు మనం చూసుకోగలిగితే 27 వచనం, జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడినని వానికి ఉత్తరం ఇచ్చిరి, చేయుడని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాటలాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడ ఎందుకు వచ్చితివి? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందని ఎవరు వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి. అందుకు దావీది, నేనేం చేసి తిని మాట మాత్రం పలికితినని చెప్పి అతని యుద్ధ నుండి తొలగి మరి యొక్కని ఆ ప్రకారమే అడుగా జనులు వానికి అదే ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రేమ దేవుని, జస్ట్ నేను మాట మాత్రం మాట్లాడాను కదా, నువ్వు ఎందుకు అంత కోపం అవుతున్నావు అన్నయ్య? నీ హృదయపు చెడుతనము అంటున్నాడు. చూసారా? అంటే అన్నలు కూడా ఆయన అర్థం చేసుకోలేదు. అన్నలు కూడా దావీదు గారి హృదయం ఏంటో గమనించలేకపోయారు. అవునండి, మనుషులు కావచ్చు మన హృదయాన్ని, మనం దేవునితో ఉన్న సంబంధాన్ని, మన దేవునితో మనం చేసే ప్రార్థనలు, దేవునికి మనమిచ్చే అర్పణలు, లేదా దేవునికి మనమిచ్చే మాట, మనం చేసే దేవునికి కార్యం, మనం ఉండే ప్రవర్తన, మనం ఉండే ఈ విధానం అంతా కూడా బహుశా మనుష్యులకు నచ్చకపోవచ్చేమో, మనుష్యులు అనుకున్నట్టుగా మనం బ్రతకపోవచ్చునేమో. కానీ ప్రియమైన దేవుని వాళ్ళ ఇదిగోండి, దావీదు గారు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. ఆ తర్వాత గొలియాతును చంపిన చరిత్ర మీకు తెలుసు కదండి. గొలియాతును చంపిన చరిత్ర మీకు తెలుసు. గొలియాతును చంపేశాడు ఆ తర్వాత ఆయన. ఇదంతా నిజంగండి దేవునికి తెలుసా అంటే, నిజంగండి ముందే తెలుసు ఆయనకు, ముందే తెలుసు, దేవునికి ముందే తెలుసు. అంటే జీవము గల దేవుణ్ణి దూషించటం ఏంటి? వీడు జీవము గల దేవుని యొక్క ఇజ్రాయేలు ప్రజలను దూషించడం ఏంటి అని చెప్పి నిజంగండి దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకున్నాడండి దావీదు గారు. అందుకేనండి దేవుడు మనుష్యుల రూపాన్ని చూసేవాడు కాదని. నువ్వేం చేస్తున్నావు? నువ్వు గొర్రెల కాసే పని చేస్తున్నావా? లేదా గోడలు కట్టే పని చేస్తున్నావా? పెయింటింగ్ వర్క్ చేస్తున్నావా? వంట పని చేస్తున్నావా? పెద్ద ఉద్యోగం ఏదైనా చేస్తున్నావా? నువ్వు ఏం పని చేసినా ఆయన నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. నీవు ఇష్టమైతే నీ కొరకు ఆయన ఎదురు చూస్తాడు. సమూయేలు గారు ఎదురు చూశారు దావీదు గారి కొరకు. ఆయన వచ్చేంతవరకు ఎదురు చూశాడు. నువ్వు తిరిగి తండ్రి దగ్గరకు వెళితే నిజంగా జీవ కిరీటాన్నే ఇస్తాడు ఆయన. దావీదు గారిని భూమి మీద రాజుగా చేశాడు ఆయన. ఎదురు చూసి మరీ రాజుగా చేశాడు దావీదు గారిని. నీవు దేవునికి ఇష్టంగా, దేవునికి ఇష్టడుగా, విశ్వాసిగా బ్రతకగలిగితే నిన్ను కూడా ఆయన నీకు కూడా ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. వేచి చూస్తాడు నీ కొరకు ఆయన. నువ్వు వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగోండి ఇక్కడే మనం చదువుకుంటున్నాం. ఈ దేవుని వాక్యాలే సాక్ష్యం కాదంటారా? నిజంగండి హేబేలును కూడా దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన. అన్న అర్థం చేసుకోలేదేమో, కయ్యను అర్థం చేసుకోలేదేమో, కానీ దేవునికి తెలుసు కదా. హృదయమును లక్ష్య పెట్టి యెహోవా కయ్యనుని చూశాడు. ఇచ్చే విధానంలో ఆయన హృదయం ఎలాగుంది, ఇస్తున్న ఆ సందర్భంలో ఆయన హృదయం ఎలా ఉంది అని మనం చూసుకోగలిగితే
నిజంగండి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికల మాటను మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఓకేనా? సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఏం చేస్తారట ఆయన? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరలా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇదిగో ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించు. ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు అంటే, హేబెలు దేవునికి ఇవ్వటంలో ఇస్తున్నప్పుడు ఆయన హృదయం ఏ విధంగా ఉంది? ఉత్సాహంతో ఇచ్చాడు ఆయన దేవునికి. అందుకని లక్ష్య పెట్టాడు, ఆయన హృదయాన్ని ప్రేమించాడు. మనం దేవునికి ఇవ్వటంలో ఉత్సాహం ఉందా లేదో చూసుకోవాలి. దేవునికి మనం సమయాన్ని ఇస్తున్నప్పుడు, చర్చికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్తాం? ఈ మధ్యకాలంలో చెప్తున్నారు ఏమండి, వాళ్ళు చేస్తున్నారు, వీడియోస్ కూడా చేస్తున్నారు. చర్చికి వెళ్తున్నప్పుడు అంట మన వాళ్ళు ఎలా వెళ్తారు? అది తాబేలులా వెళ్తారంట, నెమ్మదిగా వెళ్తారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారట? మరలా తాబేలు లాంటి ప్రయాణం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పంది పడుకున్నట్టుగా ఒక ఫోటో పెట్టారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మన వాళ్ళు? చర్చిలు కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారట. చర్చ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? చిరుత పుల్ల ఇంటికి పరిగెడుతున్నారట. అంటే సమాజంలో చూసి 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 మరి ఎవరు చేశారో కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దేవునికి సమయాన్ని ఇవ్వటంలో నీకు ఉత్సాహం లేదు, చర్చికి వెళదామన్న ఆలోచన లేదు, ఆరాధనకు అటెండ్ అవుదామన్న ఆలోచన లేదు. మనకి ఎలా ఉంటుందంటే అండి, ఒక ఆరాధన ఒకసారి ఆరాధన ఆపేసామనుకోండి, నెక్స్ట్ ఆరాధనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాదు మనకు. ఎందుకంటే సాతాను గడ చెప్తాడు, ఇంకెందుకులే, ఎందుకు వెళ్తావు అన్నట్టుగా. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటంలో ఉత్సాహం చూపిస్తున్నామా? దేవునికి సమయాన్ని ఇవ్వటంలో ఉత్సాహం చూపిస్తున్నామా? దేవునికి ఇవ్వటంలో ఏంటంటే డబ్బులు, ఏదో వస్తువులు ఇవ్వటం కాదు. అక్కడ ఆయన ఏమిచ్చాడు? ఏమండి, తొలిచూలు, ఏమండి, మందల్లో తొలిచూరు పిల్లల్ని ఇచ్చాడట, గొర్రె పిల్లల్ని ఇచ్చాడట ఆయన. ఇప్పుడు మనమేమి ఇస్తున్నాం? సజీవయాగముగా మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. దేవుని ప్రార్థన విషయంలో కానివ్వండి, ఏమండి, దేవునికి ప్రార్థించటం విషయంలో కానివ్వండి, దేవునికి సమయాన్ని ఇవ్వటంలో కానివ్వండి, వాక్యాన్ని వినటంలో కానివ్వండి, ఆరాధించటంలో కానివ్వండి, ఏమంటే దేవునికి ఇవ్వవలసిన కానుకల విషయంలో కానివ్వండి, దేవునికి ఇవ్వవలసిన ప్రతి దాని విషయంలో కూడా ఉత్సాహముతో ఇస్తేనే నిజంగా అంటే ఆయన మీరు ఇచ్చిన దాన్ని లక్ష్య పెడతాడు ఆయన. ఏమండి, డబ్బులు ఇస్తేనే దేవుడు బతుకుతాడు అనుకోవడం మన పొరపాటు. ఏమంటే గోధుమలు ఇస్తేనే ఆయన బ్రతుకుతాడు అన్నది మన పొరపాటు. సమస్త సృష్టిని కలిగజేసింది ఆయనే కదా. ఆయన ఏం కోరుకుంటాడు అండి? మనం మీకా గ్రంథంలో కానీ మనం చదువుకుంటాం ఏమని, మీలోను నేను న్యాయాన్ని కోరుకున్నాను కదా, మీ హృదయంలో నేను ఏం కోరుకుంటానని చెప్పాడు ఆయన. ఒకసారి ఆ మాటలు మనం చూసుకోగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, 6వ అధ్యాయం మీకా గ్రంథంలో నేను చదువుతాను చూడండి. ఇదిగోండి 6వ వచనం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతులకు దేవుని సన్నిధి నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్ళు, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమమునకే నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకే నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని రాయబడిందండి. దేవుడు ఏమడుగుతున్నాడట? ఇదిగో న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుకుని కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుణ్ణి ఎదుట ప్రవర్తన. దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తన. ఇప్పుడు మీరు ఆలోచించండి,
హేబేలును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టాడు అంటే అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? ఎవరిది? హేబేలు గారిది. దీన మనస్సు కలిగిన ప్రవర్తన హేబేలు గారిది. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉన్నామా? మనం ఇస్తున్నాము అని మనం ఏదైనా అనుకుంటేనండి, దీన మనస్సు కలిగిన ప్రవర్తన, న్యాయముగా నడుచుకొనటం, ఇదంతా కూడా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఆయన హృదయమును లక్ష్యపెట్టు యెహోవా అని చదువుకున్నాం. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం బైబిల్లో వ్రాయబడిన సంగతులు మనం ఆలోచించగలిగితే నిజంగా ఆయన ఇస్తున్నప్పుడు ఆయన హృదయంలో నిజంగా ఎంతో ఉత్సాహం ఉంది. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు తెలుసా? ఉత్సాహంగా ఇస్తున్న ఆయనకు హృదయము నిండా విశ్వాసం ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, హృదయం నుండి ఏముంది? ఆయనకు విశ్వాసం ఉంది. హెబ్రీ పత్రికలు మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసుకోగలిగితే ఏమన్నాడు ఆయన? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అని రాయబడింది. అంటే విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి దేన్ని బట్టి అట? విశ్వాసమును బట్టి. అంటే హేబెలు అర్పణను ఇచ్చాడు, విశ్వాసమును బట్టి ఇచ్చాడు. విశ్వాసమును బట్టి ఇస్తున్నప్పుడు ఆయన హృదయం అంతా కూడా ఉల్లాసముతో ఉంది. దేవునికి సంతోషకరమైన, సహృదయమైన మంచి మనసుతో విశ్వాసమును బట్టి ఆయనకి ఇచ్చేసారట దేవునికి. ఆ రోజు విశ్వాసమును బట్టి ఉల్లాసముతో హేబెలు గారు దేవునికి అర్పించాడన్న సంగతిని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడట. ఎంత అద్భుతం అసలు! అంటే నీవిస్తున్న అర్పణలకు దేవుడు సాక్షిగా ఉంటాడన్న విషయం మర్చిపోవద్దు. నీ హృదయం నచ్చితే దేవుడే నీ కొరకు వేచి చూస్తాడన్న సంగతి మర్చిపోవద్దు. నీ హృదయంలో ఉల్లాసం ఉంటే దేవునికి ఇవ్వాలి అనే ఆలోచన, అది సమయమైనా, అది కానుకైనా, అది నీ క్రియలు అయినా, చేయుటలో నీ క్రియలు అయినా. మన వాళ్ళు చూడండి ఎంత దారుణంగా తయారైపోయారంటే, ఒక మీటింగ్ ఒక దగ్గర సత్క్రియ ప్రారంభించామంటేనండి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారండి? అసలు నెమ్మదిగా లాస్ట్ మెసేజ్ అయిపోముందు వస్తారు కొందరు. జస్ట్ మెసేజ్ స్టార్ట్ అయిన తర్వాత కొందరు వస్తారు. అందరు వచ్చారని అడిగే వాళ్ళు ఉన్నారు, అందరు వస్తే మేము వస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు. నిజంగా తొలుచూలు దాన్ని ఇచ్చిట ఆయన. నిజంగా మనం ఎక్కడ నిర్గమాకాండంలో ఒక మాటను మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 2వ వచనాన్ని చూసుకోగలిగితే, నిర్గమాకాండం 13వ అధ్యాయము 2వ వచనం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 1-2 వచనాలు. మరి యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇజ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పాడు? మరలా చదువుతాను చూడండి. ఇజ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రతి సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లలు నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు చెప్పాడండి. మోషే గారి కంటే కొన్ని వేల సంవత్సరాల ముందున్నవారు హేబెలు గారు. ఈ ధర్మశాస్త్రం చెప్పకముందు విశ్వాసమును బట్టి ఇచ్చేసేటట్ట. అంటే విశ్వాసం అన్నది ధర్మశాస్త్రానికంటే అతీతమైనది. విశ్వాసము 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అని మనం చదువుకుంటాం. అంటే ధర్మశాస్త్రమే పనిచేయని వేళల్లో, ధర్మశాస్త్రమే లేని వేళల్లో ధర్మశాస్త్రానికి అతీతమైనది విశ్వాసం ఎవరిలో ఉంది? ఇదిగోండి హేబెలు గారిలో ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన హృదయం ఎలాంటిదో చూసుకోవాలి. అదే చెప్తున్నాను నేను. ధర్మశాస్త్రం రాకముందే తొలుచూలుది ఇవ్వాలి, దాంట్లో క్రొవ్వినది ఇవ్వాలన్న సంగతి విశ్వాసము ద్వారా తెలుసుకున్నాడు ఆయన. ఎవరు? హేబెలు గారు. మరలా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసుకుందాం. ఇదిగోండి, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను,
అతడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఇదిగో ఆయన విశ్వాసాన్ని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఆయన అప్పుడు చనిపోయినా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నట్టే అన్నమాట. మృతి పొందియు ఆయన మాట్లాడుతున్నాడంటే ఆ విశ్వాసాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఆయన ఇచ్చిన అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ప్రేమైన దేవుని వల్ల దేవుడే సాక్షి. ఆయన నీవిస్తున్న నీ జీవితానికి దేవుడే సాక్షి అయిపోతాడు. ఇప్పుడు నీ జీవితమే అర్పణ, సమర్పణ. ఈ జీవితాన్ని దేవునికి ఏ విధంగా ఇస్తున్నావన్నటంలో ఆ విషయంలో దేవుడే సాక్షిగా ఉంటాడు ఆయన. ప్రేమైన దేవుని వల్ల నిజంగండి దేవునికి ఇవ్వటంలో నిజంగండి జీవితాన్ని, సమయాన్ని, ఆరాధనకు రావటం విషయంలో, ప్రార్థించటం విషయంలో, వాక్యం వినటం విషయంలో నిజంగండి ఇప్పుడు చూడండి, వాక్యం వినటానికి ఎవరు ఇష్టపడట్లేదు ప్రేమైన దేవుని వాళ్ళారా. ఏమి ఇష్టపడుతున్నారు ఏమండి? జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాలు షార్ట్ మెసేజ్లకు మాత్రమే వింటున్నారు మనుషులు. ఎందుకు ఇలా తయారైపోయారు అంటే దేవునికి సమయాన్ని ఇస్తున్నారా? అసలు ఈ జనరేషన్ ఏమైపోతుంది, గంటల 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 తరబడి వాక్యం వింటేనే తప్ప ఒక విషయానికి మనం ఒక కంక్లూజన్ రాలేము, ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేము. అలాంటిది ఏమండి 1 నిమిషం పాటు వినడానికి కూడా ఇష్టం లేకపోతుందంటే అసలు ఏమైపోతుంది నేటి సమాజం? మనం ఆలోచించాలి. ఒక షార్ట్ మెసేజ్ విని ఇదో మెసేజ్ బాగుందని చెప్పేసి ఏమండి ఈ పూర్తి మెసేజ్ వినడానికి రావాలి. షార్ట్ మెసేజ్ విన్నామా ఇంకొక షార్ట్ మెసేజ్కి, ఆ షార్ట్ మెసేజ్ విన్నా మరొక దానికి. ఒక విన్నప్పుడు అది ఏం చేయాలి, దాని తర్వాత ఇది మెసేజ్ బాగున్నట్టుంది, దీని లింక్ ఎక్కడుంది, దీని పూర్తి మెసేజ్ ఎక్కడుంది, అక్కడికి వెళ్ళి వినాలి కదా. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ విధంగా దేవునికి సమయాన్ని ఇవ్వని ఈ మనుషులను దేవుడు వదిలిపెడతారా? మీరు ఆలోచించండి. విశ్వాసమును బట్టి బలి అర్పించుట. విశ్వాసం అంటే ఏంటి అసలు? నేను ఇప్పుడు చనిపోయినా కూడా పరలోకంలో దేవుడున్నాడు, నేను దేవుని దగ్గరకు వెళతాను, తండ్రి దగ్గరకు వెళ్తాను అని నమ్మటం విశ్వాసం. 11వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి అనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనవి కనబడి పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనిచున్నాము అన్నాడు. విశ్వాసమును నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపము అని అన్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళ మనం దేని కొరకైతే, ఏ పరలోకం కొరకైతే నిరీక్షిస్తున్నామో, ఏ దేవుని దగ్గరకు వెళ్ళాలని మనం ఆశ కలిగి ఉన్నామో, ఎదురు చూస్తున్నామో, వేచి చూస్తున్నామో, నిరీక్షిస్తున్నామో, ఆ నిరీక్షింపబడి యొక్క నిజస్వరూపం ఎక్కడుందంటే విశ్వాసమే అని అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, హేబేలు గారి యొక్క మనస్సు, ఆయన హృదయం ఎలాంటిదంటే, ఇదిగోండి నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, నేను మరణిస్తే కూడా దేవుడు నన్ను చేర్చుకుంటాడు, మరణిస్తే కూడా తిరిగి జీవింపజేయగలిగిన శక్తి గలవాడు దేవుడు అన్న సంగతి ఆయనకు తెలిసిపోయింది. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు అన్న అటాక్ చేసినప్పుడు, కయ్యూన్ని అటాక్ చేసినప్పుడు హేబేలు తిరిగి ఈయన అటాక్ చేయొచ్చు కదా, తిరిగి గొడవ చేయొచ్చు కదా. ప్రేమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించగలిగితే తిరిగి అన్ననే ఈయన చంపొచ్చు కదా. నేను చచ్చినా, నేను మరణించినా కూడా దేవుని దగ్గరికి వెళతాను, దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు అన్న నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసమును బట్టి అని రాయబడింది. శ్రేష్టమైన బలి అనేది ఎలా శ్రేష్టత అయింది తెలుసా అండి? ఈయన విశ్వాసం వల్ల అది శ్రేష్టమైపోయింది. అంటే దేవుడు బలిని అర్పించేటప్పుడు నిన్ను చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు, దాని తర్వాత నీవిచ్చే బలిని, అర్పణ లేదా కానుకను చూస్తాడు. ఫస్ట్ నువ్వు ఆయనకు కావాలి, నీ హృదయంలో వచ్చే కానుక తర్వాత విషయం. అది నువ్వు ఆయనకు కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయం ఉల్లాసంతో ఉందా, దేవునికి ఇవ్వటంలో ఉల్లాసంతో ఉందా, అలాగే అంతకు మించి నీ హృదయం విశ్వాసం కలిగి ఉందా లేదా చూసుకోవాలి. దేవుని కొరకు దేన్నైనా చేయడానికి సిద్ధపడే మనసు దావీదు గారి వలె ఉందా? అలాగైతే దేవుడు నీ కోసం వేచి చూస్తున్నాడు, నీ కొరకు
ఎదురు చూస్తున్నాడు. నీ హృదయం నిండా విశ్వాసం ఉంటే, నీ హృదయమంతా దేవునికి ఇవ్వటంలో ఉల్లాసం కలిగిన వాడవైతే నిజంగండి దేవుడు నీ హృదయాన్ని బట్టి సంతోషిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నీ కొరకు ఎదురు చూస్తాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రేమైన వాళ్ళారా, మీ హృదయాలను సరిచేసుకోవాలి అని చెప్పేసి దేవుడు రాయించిన ఎన్నో మాటలు ఉన్నాయి. ఆ మాటలు కొన్ని విన్నారు, మీరు అర్థం చేసుకుంటారని నేను నమ్ముతూ మీ మాటలు ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నాయన ఈ సాయంత్రకాల వేళలో మీ విలువైన వాక్కులు మీ పిల్లలకు తెలియజేశాను. వారు విని మీ మాటల ప్రకారం బ్రతుకుతారని నాయన తండ్రి, మీరు హృదయాలను చూసేవారు, మనుష్యుల పైరూపమును చూసేవారు కాదన్న సంగతి మరొకసారి గుర్తు చేశారు తండ్రి. అందును బట్టి మీ కృతజ్ఞతలు నాయన. మా హృదయం నీకు నచ్చితే మా కొరకు వేచి చూస్తారన్న సంగతిని కూడా మీరు రాయించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాయన. ఈ మాటలు విన్న వారిలో తండ్రి ఒకరు ఇద్దరైనా కనీసం నాయన మీ మాటలను అర్థం చేసుకుని తండ్రి ఆ మాటల ప్రకారం వాటికి న్యాయం చేకూర్చే బిడ్డలుగా మీరు వారిని తీర్చిదిద్దుతారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.